నారా లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమించి 18 గంటల పైన కష్టపడి రాష్ట్రానికి ఎలా పెట్టుబడి తీసుకురావాలి, ఎలా రాష్ట్రాన్ని ముందంలో నిలపాలి, ఉద్యోగ కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తూ పాటుపడుతూ ప్రతి నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఉద్యోగ కల్పనకి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఏదైనా ఒక చెట్టు వేసినా అది కొంచెం మృతాకి బతకడానికి మనడానికి కొంత టైం కావాలి. అదే పనులు ఇప్పుడు ఆల్రెడీ విత్తనాలంటే నాటడం జరిగింది. ఇంకా మొక్క పొలాలు రావడం తొందరలోనే చూస్తాం. ఓ పక్కన అమరావతి కూడా 3 అంచెల విధానంతో తయారవుతుంది. బిల్డింగ్లన్నీ తొందరలోనే 1 సంవత్సరంలోనే ఇవన్నీ కూడా మనం ఆశ్చర్యపడే విధంగా రూపురేఖలు దిద్దుకుంటాయని తెలియజేస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతున్నాయండి ప్రజా దర్బార్ వల్ల? ఆ ప్రజా దర్బార్ వల్ల ఈ మధ్యన నారా లోకేష్ గారు, బాబు గారు కొత్తగా మా పార్టీ శ్రేణులందరికీ కూడా కొత్తగా పిలుపునివ్వడం జరిగింది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ప్రతి శుక్రవారం నాడు కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహించి వారి సమస్యలు అక్కడికక్కడే పరిశీలించమని చెప్పడం జరిగింది. ఇది 2వ వారం. మా తాడేపల్లిగూడెంలో మేము 2వ వారం చాలా మటుకు జడ్జి వచ్చారు. వాళ్ళందరికీ కూడా సమస్యలకి అక్కడికక్కడ చాలా మటుకు పరిష్కరించాం. కొన్ని ఒక హాస్పిటల్ వాటికి లెటర్స్ రాసి పంపించడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రాజెక్టుల సమస్యలు క్లియర్ అయిపోతే కేంద్ర కాలానికి ఎక్కువ మంది రావడం తగ్గుద్ది. కాబట్టి మంచి ఆలోచన ఇది. దాన్ని బట్టి దీన్ని హర్షిస్తున్నాం మేము. నాకు తెలిసిన మటుకు చాలా మంది పేపర్ చదవట్లేదు. పేపర్ చదివితే దాన్ని బట్టి కొన్ని విషయాలు మనకి తెలిస్తే మనమే ఇంకొకరు చెప్పే స్థాయికి ఎదగచ్చు. కాబట్టి ఎవరి కావాలి అవేర్నెస్గా ఉండి ఇలాగ 175 నియోజకవర్గాల్లోని ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ మొదలైంది. కాబట్టి ఎక్కడెక్కడ సమస్యలు తమ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్కి వెళ్ళి పరిష్కరించవలసిన కోరుతుంది.